ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ఈరోజు మనం దానియేలు గ్రంథంలో నుంచి మరి 3వ అధ్యాయంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పలికినటువంటి ఒక మాట మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఒకసారి దానియేలు గ్రంథం మరి 3వ అధ్యాయంలో మరి 17వ వచనంలో వారు పలికినటువంటి మాట, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును అని మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజైన నెబుకద్నెజరుతో పలికినటువంటి మాట. మరి రాజైన నెబుకద్నెజరు ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను మరి వేడిమి గల అగ్నిగుండములో పడవేస్తానని చెప్పినప్పుడు మరి వారి మాట పలికారు. మరి ఈ నెబుకద్నెజరు ఒక ప్రతిమను ఏర్పాటు చేశాడు. ఆ ప్రతిమకు గనక నమస్కరించకపోయినట్లయితే ఆ వేడిమి గల అగ్నిగుండములో వేస్తాను అని యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో అన్నప్పుడు వారు ఎంతో విశ్వాసంతో ఒక మాట పలికారు, ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించుటకు మా దేవుడు సమర్థుడు అని వారు పలకడం, వారి యొక్క దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసాన్ని వెల్లడి చేయడం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అని ఒక విశ్వాసాన్ని, ఒక దేవుని పట్ల తనకున్నట్టు వారికి ఉన్న నమ్మకాన్ని వారు వెల్లడి చేశారు. వారు ఏదైతే నమ్మకాన్ని వారు వెల్లడి చేశారు, ఏ మాటనైతే పలికారో ఆ మాట చొప్పున దేవుడు గొప్ప కార్యం చేశారు. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వేడిమి గల అగ్నిగుండంలో వేసినప్పుడు వారి మధ్యలో 4వ వానిగా మరి దేవుడు నిలిచి వారిని మరి ఎటువంటి ఆ ప్రమాదానికి గురి కాకుండా దేవుడు సంరక్షించినట్లుగా అగ్ని అనేది వారిని కాల్చకుండా అగ్ని గంధకములో నుండి ప్రభు వారిని కాపాడినట్లుగా మనం చూస్తాం. ఈ గొప్ప కార్యము వారికి ఉన్నటువంటి విశ్వాసం, వారు పలికినటువంటి విశ్వాసపు వాక్కులే అని మనం నమ్మాలి. అవును, మన దేవుడు ఎటువంటి పరిస్థితిలో నుండైనా విడిపించుటకు సమర్థుడు అని మనం విశ్వసించాలి. ఈరోజు ఎవరమైనా సరే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అని మాత్రమే కాదుగా మన జీవితాలలో మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటి నుండి మనను విడిపించుటకు మన దేవుడు సమర్థుడు అని మనం నమ్మాలి, మనము ప్రార్థించాలి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనకున్న ప్రతి పరిస్థితి, అదే ఎంతటిది కష్టమైన, ఎంత జటిలమైన సరే దేవుడు ఖచ్చితంగా విడిపించగలడు. ఎందుకంటే దేవుడు అగ్ని యొక్క గంధకాలను మరి నిజంగా అంత వేడిమి గల అగ్నిగుండంలో వారి యొక్క తల వెంట్రుకలైన వేసుకున్న వస్త్రాలైన ఏది కూడా కాలిపోకుండా అంత క్షేమంగా ఉండగలడానికి దేవుడు కృప అని మనం చెప్పవచ్చు, వారి యొక్క విశ్వాసం అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు అదే విశ్వాసంతో ప్రతి ఒక్కరూ ఉండగలిగితే దేవుని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో మరి ఇంకా మనము అనేక విషయాలు చూడవచ్చు. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము మరి 23వ వచనములో ఒక వ్యక్తితో మూగ దయ్యము పట్టినటువంటి తన కుమారుని విషయంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఆ కార్యము జరగడానికి ఆ మూగ దయ్యము పట్టినటువంటి ఆ యొక్క ఆ బాలుని విషయంలో తనకు వచ్చిన పరిస్థితుల నుంచి విడుదల పొందడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట తనతో చెప్పాడు. ఆ వ్యక్తితో ఏమనంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి
సమస్తమును సాధ్యమే అని నమ్మాలి. నమ్మితే ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది అని. కాబట్టి నమ్మకముతో మనము ఏ పని చేసినా గొప్ప కార్యాలు చూడగలం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మార్తతో కూడా యోహాను సువార్త 11:40 ఒక మాట చెప్తాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతుమని నేను నీతో చెప్పలేదా? అవును, నువ్వు నమ్మితే గొప్ప కార్యం జరుగుతుంది. లాజరు చనిపోయి 4 దినాలై మరి వాసన వస్తుందని చెప్పినప్పుడు నిజంగా మరి దైవ కార్యమునకు తన వాక్కులు అడ్డుగా ఉంది. కాబట్టి నమ్మకం కలిగి ఉన్నట్లయితే ఒక గొప్ప కార్యం. అదే మృతులలో ఉన్నటువంటి లాజరు జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఈ అద్భుతం జరగాలంటే మార్త విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. కాబట్టి ఆ నమ్మకమును ఉంచమని ప్రభు చెప్తాను. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అవును, నమ్ముట ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. 4 దినముల అయినా అప్పటికి, అంటే లాజరు చనిపోయి 4 దినములైనా దేవుని పట్ల విశ్వాసం ఉంచినప్పుడు గొప్ప కార్యం జరిగింది. యేసుక్రీస్తు వారు ఆ లాజరును మృతుల్లో నుండి బ్రతికించాడు. ఈ అద్భుత కార్యము జరిగింది. కాబట్టి ఏ సమస్య అయినా కానివ్వండి, ఎటువంటి సమస్యలైనా కాదు, ఎటువంటి పరిస్థితి దేవుడు కార్యము చేయగలడని నమ్ముతాం. శారా కూడా మరి మీదటికి కాలమున శారా ఒక కుమారుని కంటున్నది అని దేవుడు అబ్రహాంతో చెప్తున్నప్పుడు శారమ్మ నవ్వినది. ఎందుకంటే సందేహం, ఎందుకంటే వారు వృద్ధాప్యంలో ఉన్నారు. స్త్రీ ధర్మము శారకు ఉడికినది. కాబట్టి వృద్ధాప్యములో తమ ఉన్నటువంటి వయసును బట్టి కొంచెం సందేహం కలగవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు ఆదికాండం 18:14 యెహోవాకు అసాధ్యం ఏదైనా ఉన్నదా అని. అవును, దేవునికి సమస్తమును సాధ్యమే. కాబట్టి మీదటికి కాలమున, నిర్ణయ కాలమున మరి శారా ఒక కుమారుని కంటుందని దేవుడు వాగ్దానం చేశాడు. అదే రీతిలో మరి శారా ఇస్సాకుకు జన్మనిచ్చింది. దేవునికి అసాధ్యములు అంటూ ఏమీ లేవు. సమస్తమును సాధ్యము చేయగలది. అయితే మనం విశ్వాసంతో మనం ముందుకు అడిగేయాలి. మన విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఉండండి, విశ్వాసంతో ప్రార్థించండి. దేవుని ద్వారా గొప్ప కార్యాలు మీరు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దైవ కార్యములు మీరు జరుగును గాక. మీ విశ్వాసం చొప్పున దేవుని యొద్ద నుండి మీరు అద్భుతాలు పొందుకుందురు గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. ప్రైజ్ ద లార్డ్.